వెల్కమ్ టు TJ24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మాపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు గ్రామ సర్పంచ్ బొమ్మినేని రమాదేవి, రఘుత్తమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పుల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ త్యాగాలు, సేవలు, సమాజానికి చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ముఖ్యంగా మహిళలకు సమాన హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు. పుల్ల శ్రీనివాస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని అన్నారు. గ్రామ సర్పంచ్ బొమ్మినేని రమాదేవి మాట్లాడుతూ తన పదవీ కాలంలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ జరగడం గర్వకారణమని తెలిపారు. కుల మతాలకు అతీతంగా గ్రామ ప్రజలందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని, గ్రామ ప్రజల సహకారంతో కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని, ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విగ్రహ కమిటీ అధ్యక్షుడు బరిగేల రాజు, ప్రధాన కార్యదర్శి బైరపాక బాలస్వామి, విగ్రహదాత బరిగేల విక్టోరియా ప్రసంగి, మాజీ ఎంపీటీసీలు మరియు గ్రామ నాయకులు, యువత, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. కుల మత భేదాలకు అతీతంగా ఐక్యతను చాటుతూ నిర్వహించిన ఈ కార్యక్రమం గ్రామ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తుందని అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జీవిత అనుభవాన్ని వారు పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, తర్వాత ఉన్నత వర్గాల మహిళలకి సంపూర్ణంగా ఇచ్చిన హక్కులను గురించి ఈరోజు ప్రస్తావించడం జరిగింది. భారతదేశ రాజకీయాలను సునిశ్చితంగా రక్తం బొట్టు లేకుండా మార్పు చేసిన గొప్ప ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. కింది వర్గాలకు కావాల్సిన హక్కులను, మహిళలకు కావాల్సిన హక్కులను, దళిత బహుజనులకు కావాల్సిన చదువుకునే హక్కును రాజ్యాంగం ద్వారా పొందుపరచడం ద్వారా ఈరోజు భారతదేశంలో దళిత బహుజనులు అనేక మంది చదువుకొని ఇవాళ అభివృద్ధి చెందడం కోసం ఈ దేశంలో ఉన్నారు. కాబట్టి మరొకసారి బాబాసాహెబ్ గారిని గుర్తు చేసుకోవడం అంటే ఈ దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసే దానిలో మహిళల పాత్రను గుర్తు చేసుకోవడం. అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి పార్లమెంట్లో అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్ తీసుకురావడం అనే బిల్లును ప్రవేశపెట్టబోతుంది. ఇది బాబాసాహెబ్ గారి యొక్క విజయంగా భావించాలి. బాబాసాహెబ్ గారు వదిలిపెట్టిపోయిన ఆశయాలను ఇక్కడ ఉండే దళిత సంఘాలు, దళిత మిత్రులు, తర్వాత వామపక్షవాదులు, అభ్యుదయవాదులు అందరూ కలిసికట్టుగా తన ఆశయ సాధన కోసం కృషి చేయాలని మరొకసారి సెలవుదిస్తూ నా పేరు డాక్టర్ పుల్ల శ్రీనివాస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాకతీయ యూనివర్సిటీ. ధర్మసాగర్ మండలంలో ఉన్నటువంటి ధర్మాపురం గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణకు రావడం జరిగింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీలు, బీసీలు, ఓసీలు, మైనార్టీలు, అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈరోజు వాళ్ళ గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని విగ్రహావిష్కరణ, అది కూడా అంబేద్కర్ జయంతిలో జరుపుకోవడం అనేది వాళ్ళందరూ నిజంగా చాలా గొప్ప పని చేశారు. వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదట కేంద్ర మంత్రి, న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిండో అది ఈరోజు నెక్స్ట్ ఫిబ్రవరి 16, 17 తారీఖులో మహిళా బిల్లుగా రాబోతూ ఉంది. మరి ఆ మహిళా బిల్లులో కూడా ఓన్లీ మహిళలకే 33% కాకుండా వచ్చే 33%లో ఎస్సీ, ఎస్టీ, బీసీల వాటా తీయాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులను ఇప్పుడున్నటువంటి యువత అర్థం చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని రానున్న సవాళ్ళను ఎదుర్కోవాలని చెప్పేసి యువతను కూడా సన్నద్ధం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరికీ మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నా పేరు అనంతపురం కమలేష్, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా రచయితను. ఉండాలని మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఈరోజు నిర్మించుకోవడం, విగ్రహం ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మా ధర్మపురంలో ఏ కార్యక్రమం అయినా అందరము కలిసికట్టుగా, అన్ని కులాల వారు కలిసికట్టుగా అన్నదమ్ముల లెక్క, దోస్తాల లెక్క, అన్న, తమ్ముడు, చెల్లి అనుకుంటా పనిచేసుకుంటున్నాను. నాకు సహకరించిన అందరికీ, పెద్దలకు, మా సర్పంచ్లకు, మా ఎంపీడీసీలకు, వార్డు మెంబర్లకు, గ్రామ పెద్దలకు, గ్రామ యూత్ సభ్యులకు నా అందరికీ నమస్కారాలు. జై భీమ్. నా పేరు బరిగేల రాజు, ధర్మపురం గ్రామము. మేము ఇది ఇంతకుముందు ఈ అంబేద్కర్ విగ్రహాన్ని పెడదామనుకుంటే కొన్ని విషయాలలో ఆగిపోవడం జరిగింది. దానికి అతీతంగా ఒక కమిటీ గ్రామంలో వాళ్ళ మేము కమిటీ చేసి ఒక కులము అనేది కాకుండా అన్ని కులాల నుంచి ఒక్కొక్క వర్గం నుంచి కొంతమంది సభ్యులను తీసుకొని మేము ఈ కులంను పక్కకు పెట్టి అన్ని కులాలను అని కలిసికట్టుగా పనిచేద్దామని చేసి ఈ విగ్రహదాతలను కొంతమంది మేము ఆకర్షించుకొని ఈ అంబేద్కర్ను ఈరోజు జయంతి పండుగగా జరుపుకోవడానికి అందరినీ ఆశించి కులం పేరు మీద కాకుండా ఏది కాకుండా ఒక అంబేద్కర్ సంఘము అనేది అందరికీ కులము అన్ని కులాలకు పనిచేసిండు అంబేద్కర్. ఒక ఎస్సీలకే కాదు, మాలలకే కాదు అనేది
విన్నతిగా చెప్పి మేము అందరము కోరుకొని దీన్ని ఖచ్చితంగా ధర్మపురం గ్రామంలో ఈ విగ్రహం అంబేద్కర్ విగ్రహం ఉండాలి, మన పట్టుదల నెరవేర్చుకోవాలనే ఆకాంక్షతో నెరవేర్చుకున్నాము. ఈ గ్రామ ప్రజలందరికీ నాకు హృదయపూర్వక వందనాలు. ఇక్కడ అందరూ సహకరించిన మాజీ సర్పంచులు, కొత్త సర్పంచులు, ప్లస్ వార్డు మెంబర్స్, యూత్ పిల్లలు అందరూ కలిసికట్టుగా పనిచేసిండ్రు. ఎవరికి కూలబెట్టకుండా కూడా కష్టపడి చేసినందుకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.